శ్రీ మహాగణపతి నమః. ధనుసు రాశి వారికి రాబోతున్నటువంటి నవంబర్ నెల అనేది ఎలా ఉండబోతుందని చూద్దాం. ధనుసు రాశి వారికి నవంబర్ నెల అనేది అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఒక విధంగా పొందగలుగుతారు. అది ఏ విధంగా పొందగలుగుతారంటే వచ్చేటప్పటికి సుఖభోగాలని, ప్రశాంతమైనటువంటి నిద్రని, సమయానికి భోజనం కూడా పొందగలుగుతారు. అంటే ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్గా మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ పొందడం కూడా జీవితంలో ఎంతో సుఖమైనటువంటి విషయాలుగా కూడా చెప్పచ్చు. ఇవి లేనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా సమయానికి తిండి నిద్ర లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా మొదటి 15 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. 16వ తారీఖు వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నిరాఘాటంగా ముందుకు జరుగుతాయి. శని అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి బిందువులు కలిగినటువంటి వాడు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేటువంటి ఒక మనస్తత్వం అనేది ఈ యొక్క నెలలో వీరు పొందగలుగుతారు. ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి బిజినెస్లో కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ అనుకున్నటువంటి విషయాన్ని చేయగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ నెల కొంచెం లాభించే విధంగా ఉంటుంది. అనుకున్నటువంటి ఒక మంచి సంబంధం అనేది పొందటం అనేది, దొరకటం అనేది ఒక శుభ పరిణామంగా కూడా చెప్పచ్చు. రాశి వారికి వచ్చేటప్పటికి మానసిక ప్రశాంతత, వాటితో పాటు వివాహ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు. అంటే మీరు అంటే కొద్దిగా దూరంగా జరిగినటువంటి వారు, దగ్గరగా ఉన్నటువంటి వారు ఎవరైతే దూరంగా జరిగారో వారు కూడా వచ్చేటప్పటికి మీ కోసం, మీ యొక్క సహచర్యం కోసం, అంటే మీ యొక్క ఫ్రెండ్షిప్ కోసం మీకు దగ్గర అవటం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో రొటేషన్ అనేది అనుకూలిస్తుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు, అదేవిధంగా ధన సంబంధితమైన విషయాలు ఖర్చు అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టమంలో కుజుడు నీచత్వం బట్టి కుజ స్తంభన అనేది జరిగింది. అష్టమంలో కుజుడు ఎప్పుడైతే నీచత్వం పొందుతాడో అది ఫైనాన్షియల్గా కొద్దిగా ఖర్చునికి కారకంగా ఉంటుంది. అంటే డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది సర్వసాధారణం, కానీ అది వృధా ఖర్చు, దుర్వ్యయంగా ఖర్చు అవుతుంటుంది, నీళ్ల పాడుగా అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే డబ్బు ఏదో ఒక విషయం కోసం, వివాహం కోసం కానీ, ఏదో విషయం కానీ మీరు ఒక పాజిటివ్గా డబ్బు బయటికి తీయటం, అది అనుకున్న దానికన్నా 10ంతలుగా ఖర్చు అవ్వటం అనేది. ఆ విషయాన్ని 1-2 సార్లు గమనించండి. దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కుటుంబ సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు మీ యొక్క స్వవిషయాలలో ఎదుటివారిని అనవసరమైనటువంటి సలహాలు అడిగి వారి యొక్క సలహాల గురించి మీ యొక్క ఫ్యామిలీలో కలతలకి సృష్టించే విధంగా ఉంటుంది. మరి వాటితో పాటు కుటుంబ ఎదుగుదల విషయంలో కూడా ఇవి కొంచెం ఎక్కువగా ప్రభావితం చూపించే విధంగా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి. మరి వాటితో పాటు ఈ రాశి వారికి ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో మొదటి 16 రోజులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో, మీ యొక్క ఆఫీసెస్లో, కార్యాలయాల్లో వారితో ఒక మంచి సత్సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఈ యొక్క ఏర్పరచుకునేటువంటి విషయాల్లో అది మీకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది. మీకు రాబోతున్నటువంటి కొత్తగా ఉద్యోగం మార్పు చేర్పులకి కూడా వారి యొక్క సహాయం, మరి అదేవిధంగా ప్రమోషన్స్లోను, ఇంక్రిమెంట్స్లోను వారి యొక్క సహాయం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు భావిస్తారు. రాజకీయంగా మీకు ఉన్నతమైనటువంటి వారితో పరిచయాలు ఏర్పడటం, మీకు ఒక సంఘంలో ఒక మర్యాదను కూడా ఇవ్వగలుగుతుంది. అది మొదటి 16 రోజుల్లో అది మీరు నిరూపితం కూడా అవుతుంది. అది మానసికమైనటువంటి ఆనందానికి కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి మొదటి 16 రోజులు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కొంచెం ప్రయాణంలో ఎక్కువగా ఒడిదుడుకులు ఎక్కువగా అవ్వటం, దూర ప్రాంత ప్రయాణంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ ఎక్కువగా శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం అనేది జరగటం అనేది కొంచెం ప్రభావితం చూపించే విధంగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే కొద్దిగా కష్టపడి చదివితే కానీ దాంట్లో
విజయాన్ని సాధించలేనటువంటి పరిస్థితి అన్నట్టు. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కానీ ఈ యొక్క పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మొదటి 16 రోజులు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. చేయాలనుకున్నటువంటి పనిని క్లియర్గా చేయగలుగుతారు. కొత్త బిజినెస్లు ఆరంభించడానికి కూడా సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. యాక్చువల్గా అవన్నీ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా మొదటి 16 రోజులు తదుపరి సిచ్యువేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా ఎక్స్పెండిచర్ అనేది దుర్వ్యయం అనేది కొంచెం ఎక్కువగా అవ్వటం, మరి దాంతోపాటు ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో కూడా అంటే ఎవరైతే దగ్గరగా ఉన్నారో వారితో మాట్లాడేటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా పాటించడం అనేది ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివితేనే విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది, కానీ ఎగ్జామ్స్ రాయటంలో మటుకు కొద్దిగా షార్ప్గా ఉంటారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ని ఎలాగైనా సాధించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయటం అనేది మొదలు పెడతారు. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా వచ్చేటప్పటికి మంచి కాన్ఫిడెన్స్గా ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవ్వటం, వారికి రాయటం అనేది కూడా జరుగుతుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఇందాక చెప్పినట్టుగానే ఈ యొక్క నెల అనేది కొంచెం సంబంధాలు వెతకటంలోనూ దొరకడానికి కూడా ఎక్కువగా అనుకూలమైనటువంటి స్థితిని ఏర్పరుస్తూ ఉన్నదన్నమాట. మరియు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మొదటి 15 రోజులు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మీకు బాగా కావలసినటువంటి వారికి నామినేటెడ్ పొజిషన్స్ దొరకటం, అది వారికి దొరుకుతాయని చెప్పినటువంటి వార్త మీకు తెలియటం అనేది మీకు ఒక మంచి బూస్టింగ్ లాగా, ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఎవరైతే ఈ టీచింగ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో కానీ పుస్తక రంగన ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి, పుస్తక రంగ ముద్రణలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ వారికి కూడా మొదటి 15 రోజులు కొంచెం సానుకూలంగా ఉంటుంది. తదుపరి నెల కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా ఈ యొక్క నెల మొదటి 15 రోజులు సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి వీరు చేసుకోవాల్సింది కుజగ్రహానికి వచ్చేటప్పటికి పాశుపత హోమం చేయించుకోవాలి. పాశుపతాస్త్ర హోమం చేయించుకున్నట్లయితే ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొంచెం సుఖాన్ని పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం పురోగతి అనేది కూడా పొందడం అనేది జరుగుతుంది. మరియు వాటితో పాటు ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ప్రతినిత్యం సింధూరాన్ని ధరించడం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.